అందరికీ నమస్కారం. నా పేరు సాదల శాంతమ్మ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు కొండవేజువాడ గ్రామం. నేను ధ్యానం గురించి ఏం తెలుసుకున్నానంటే, అసలు ధ్యానం అంటే ఏంటో తెలుసుకున్నాను. రెండు చేతులు వేళ్ళ మధ్యలో వేలు పెట్టుకొని ధ్యానం చేయడం అన్నది నేర్చుకున్నాను. ధ్యానం చేయకముందు నాకు అసలు జ్ఞాపశక్తి అంటే అంత ఎక్కువగా ఉండేది కాదు. నేను ధ్యానం చేసినప్పటి నుంచి జ్ఞాపశక్తి తెలుసుకున్నానంటే, ఏదైనా వింటే కొంచెం చూసినా చదివినా ఏదైనా విన్నా కూడా అది తొందరగా గుర్తుండిపోతుంది. అలాగే నాకు చాలా ఎక్కువ భయం ఉండేది. చీకటి అంటే భయం, కుక్కలంటే భయం, కోతుల్ని చూస్తే అవి కరుస్తాయేమో అని భయం ఉండేది. కానీ ధ్యానం చేసినప్పటి నుంచి ఆ భయం పోయింది. కుక్కను చూసినా కూడా ఇప్పుడు భయం వేయడం లేదు. అలాగే ఏకాగ్రత అంటే ఏంటో తెలుసుకున్నాను. ఏకాగ్రత అంటే మన ఏదైనా ఒక విషయం గురించి మైండ్ అవన్నీ ఒక దగ్గరే పెట్టి దానిని అబ్జర్వేషన్ చేయడం అన్నమాట. ఏకాగ్రత పెంచుకుంటే చదువులో కూడా ముందుకుంటామని తెలిసింది. జ్ఞాపశక్తి పెరగటం వలన టీచర్ చెప్పిన విషయాలు, టీచర్ చెబుతుంటే పాఠం వినేటప్పుడు కూడా విషయాలను జ్ఞాపశక్తి మనల్ని అందిస్తుంది. జ్ఞాపశక్తి ధ్యానం చేయడం వలన టీచర్ చెప్పే విషయాలు తొందరగా గుర్తుంటాయి. అలాగే ఆత్మవిశ్వాసం అంటే ఏంటో తెలుసుకున్నాను. ఆత్మవిశ్వాసం ఉందా, ఆత్మ అంటే అసలు ఉందా లేదా అని డౌట్ ఇంతకుముందు అయితే ఉండేది. ధ్యానం చేసినప్పటి నుంచి ఆత్మ ఉందని అర్థం చేసుకున్నాను. నేను చేసే ప్రతి పని ఆత్మ నియంత్రణలో ఉందని అర్థం చేసుకున్నాను. నేను ఇప్పుడు నడుస్తున్నాను, ఇలా మాట్లాడుతున్నాను, ఏదైనా తింటున్నాను అంటే దానికి కారణం ఆత్మవిశ్వాసం అని అర్థం చేసుకున్నాను. జీవితంలో మనకి చదువు చాలా అవసరం. కాబట్టి చదువులో 100% మార్కులు మనకు కావాలి అంటే జ్ఞాపశక్తి కావాలి అని అర్థమైంది. జ్ఞాపశక్తి కావాలి అంటే మనం ధ్యానం చేస్తేనే దాని ద్వారా జ్ఞాపశక్తి వస్తుందని అర్థం చేసుకున్నాను. ఏదైనా చదువులో మనకు ఫస్ట్ జ్ఞాపశక్తి ఉండాలి. లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ధ్యానం చేయడం వలన మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని, జ్ఞాపశక్తి పెరుగుతుందని ధ్యానం చేయడం వలన నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.